జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిమ్మల్ని అందరినీ సంతోషపెట్టేదానికి బొంగులో దేశకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం సూపర్గా ఉన్నది. ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఖుషి అయిపోతారు. దాంట్లో మాత్రం డౌటేలే. బొంగులో దేశ్ అదేనయ్యా బంగ్లాదేశ్. ప్రస్తుత ప్రపంచంలో ఈ బొంగులో దేశగాళ్ళంత నిష్ఠ దరిద్రులు పరమ నీచులు మరొకరైతే ఉండరంటే ఎంత మాత్రం అతిశక్తి అయితే కాదు. తమ సొంత దేశంలోనే తమ సొంత మనుషులనే చంపుకుంటున్న పరమ కిరాతకులు వీళ్ళు. చెప్పాలంటే రాక్షసులు కూడా వీళ్ళ ముందు చిన్నబోవాల్సిందే. తమ దేశంలోనే తమ ఆస్తులనే ధ్వంసం చేస్తున్నటువంటి సగం పిచ్చోళ్ళు అనమాట. చెప్పాలంటే వీళ్ళందరూ కూడా మెంటల్ హాస్పిటల్లో ఉండాలి. కానీ ఈ చెత్త మండలంతా కూడా ఏండారంటే దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అందుకే నేను వీళ్ళకు జాంబీగాళ్ళు అని పేరు పెట్టింది. సాక్షాత్తు తమ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి బంగబంధు అంటారు ఆయనే. ఇప్పుడు షేక్ హసీనా ఉండదు కదా, రాజీనామా చేసి భారత్కు వచ్చేసింది పారిపోయి. ఆమె తండ్రి అనమాట. ఆయన పేరు వచ్చేసి షేక్ ముజిబుర్ రెహమాన్. ఆయన విగ్రహాలను కూడా ధ్వంసం చేసినటువంటి హీనులు వీళ్ళు. అంటే దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు వీళ్ళు ఎంత పనికిమాలిన లేదో. మత పిచ్చితో ఊగిపోతూ మత పిచ్చి పెరిగిపోయి అది ఒక మానసిక రోగంలా మారిపోయి హిందువులను చంపుతున్నటువంటి నరరూప రాక్షసులు కాదు జాంబీగాళ్ళు. ఎందుకంటే రాక్షసులు కూడా వీళ్ళ ముందు చాలా తక్కువ అనమాట. అలాంటి ఈ బంగ్లాదేశీయులను ఏ దేశమైనా సరే తమ దేశంలో ఉంచాలని చెప్పి కోరుకుంటారా? ఎట్టి పరిస్థితులలో అస్సలు కోరుకోరు. తమను తామే నాశనం చేసుకునే జాతిని ఎవరు మాత్రం దగ్గర తీస్తారు చెప్పండి? ఎవరు మాత్రం ఆదరిస్తారు? సాటి ఇస్లామిక్ దేశాలైనా సరే అందుకు ఎంత మాత్రం కూడా అంగీకరించవు. ఎందుకంటే ప్రస్తుతం ఈ బంగ్లాదేశ్ ప్రజలు పూర్తిగా ఈ రాడికలైజేషన్ అయిపోయినారు. నేరుగా తీవ్రవాదులతో కలిసి బహిరంగంగా తిరుగుతున్నారు. చూడండి, అంటే నాకైతే ఒకటి అర్థం అయిపోతుంది. పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను ఏవి చేయలే వీళ్ళ ముందర. అంతకంటే ఇంకా దరిద్రంగా తయారైపోతారు వీళ్ళు. వాళ్ళన్నా రొట్టి కడుక్కుంటున్నారు, వీళ్ళు నీళ్ళకు కూడా అడుక్కునే పరిస్థితి వచ్చేది. ఆ పరిస్థితి తెచ్చుకుంటారు వీళ్ళైతే, డౌటేలే. తీవ్రవాదానికి మద్దతుగా వీళ్ళైతే ర్యాలీలు కూడా చేస్తారు. ఆ బంగ్లాదేశ్లో తీవ్రవాద సానుభూతి పరులను జైళ్ళ నుంచి విడుదల చేస్తున్నారు. చూడండి, అంటే వాళ్ళు ఎంత ప్రమాదంలో ఉన్నారో, ప్రమాదంతో కలిసి వాళ్ళు సహజీవనం చేస్తున్నారు. ఇక తమ ఆస్తులను తామే ధ్వంసం చేసుకోవడం, రోడ్ల మీద అయితే పందులు మారి పడి దొల్లడం చూసి పాకిస్తాన్, చైనా లాంటి దేశాలు తప్ప ప్రపంచ దేశాలన్నీ కూడా వీళ్ళు బంగ్లాదేశ్ అంటే అని చెప్పి చేదరించుకుంటాయి. ఊరికెత్తే కాదు. వీళ్ళు పాకిస్తాన్, చైనా వాళ్ళే నంగలేం కాదు. ఒకటేంటంటే చైనా వాళ్ళకి వెళ్తా అవసరం. ఎందుకంటే చైనాకు భారత్ మీద కన్నుడాది, భారతదేశం మీద కన్నుండాలి. కాబట్టి వీళ్ళు మధ్యలో ఉన్నారు కదా, వీళ్ళని అడ్డం పెట్టుకొని మన మీద అయితే ఏదో ఒక రకంగా వాళ్ళు పై చేయి సాధించాలనేది వాళ్ళ వ్యూహం అనమాట. కానీ పాకిస్తాన్ బాధ ఏం తెలిసిన, వాళ్ళు అసలే రొట్టికి లేకుండా అడగ తింటున్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చూస్తే ఇప్పుడు ఎవరు ఎట్లా ఏంది పరిస్థితి అంటే పాకిస్తాన్ ఈ మరి రొట్టికి కూడా గతి లేక అడగ తింటుందంటే వీళ్ళకి పెద్ద అవమానంగా ఉన్నది. కానీ వీళ్ళ జతకి ఇంకొకరు వచ్చితే ఎట్టుంటుందా? అప్పుడు అంటే మేము ఒకరమే కాదు ఇక్కడ అడగ తింటుంది, మాకు తోడు ఇంకొకరు ఉన్నారని చెప్పి వీళ్ళు చెప్పుకోవచ్చు. కాబట్టి వీళ్ళు నాశనం అయిపోయేది కాకుండా బంగ్లాదేశ్ను కూడా నాశనం చేసేదానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తారనమాట. అంటే మేమే కాదు దరిద్రంలో కొట్టిమెట్టాడుతుంది, మాకు తోడు ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్టు. అదే సినిమాలో బ్రహ్మాండం చెప్తాడు, దొంగ అంటే వెనకుండే నీ అమ్మ ముగుడా అన్నట్టు. అట్టగా ఇది అడక తినే దేశం, ఇది అడక తినే దేశం అంటే ఆడుండేది ఏంది, వాళ్ళేమో డబ్బులు అంత ఈత ఆడతారు అన్నట్టు వీళ్ళు చెప్పుకోవచ్చు అనేది వాళ్ళ ఆశ అనమాట. అది మీకు అర్థమైంది కదా. ఇక సౌదీ అరేబియా విషయానికి వద్దాం. సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాను. ఈ మహమ్మద్ బిన్ సల్మాను కాస్త విచక్షణ కలిగిన నాయకుడు అనమాట. కొంచెం జ్ఞానవంతుడు. ఎలాగైనా సరే సౌదీ అరేబియాను మధ్యయుగం నాటి ఆచారాల నుంచి నాగరికత సమాజంలోకి తీసుకురావాలని చెప్పేసి తప్పిస్తున్నాడు. ఈ క్రమంలోనే మహమ్మద్ బిన్ సల్మాను సౌదీ అరేబియాలో మెల్లగా ఈ సంస్కరణలు అయితే తీసుకొస్తున్నారు. దీని గురించి నేను చాలాసార్లు చెప్పాను మీకు. ఇక సౌదీ అరేబియాలో ఎక్కువగా పనిచేసే లేబర్లో బంగ్లాదేశీలు అయితే అధికంగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ముందుగానే చెప్పినా కదా, పొరంబోక మండలం వాళ్ళు ఏ పనైనా చేస్తారు. కాబట్టి ఆ లేబర్ పనులు ఏవైతే ఉంటాయో ఇంక మొత్తం అంతా ఏలే అట్టుంటారనమాట. యాడ చూసినా ఇంకా రోడ్లు ఊడ్చేవాళ్ళు వీళ్ళే. ఇంకా లేబర్ అంటే ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఎక్కువ ఉంటారు. బంగ్లాదేశీలే సౌదీ అరేబియాలో ఈ చిన్న చిన్న పనులన్నీ కూడా చేస్తూ బతుకుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ డబ్బు వాల్యూ చాలా తక్కువ అనమాట. కాబట్టి ఏంటంటే వాళ్ళకు ఎట్టైనా బతికేస్తారు, ఏడైనా బతికేస్తారు వాళ్ళు. అంతేకాకుండా బంగ్లాదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు కూడా సౌదీ అరేబియాకు వచ్చి చదువుకుంటూ ఉంటారు. సౌదీలో అన్ని సౌకర్యాలు ఉండడంతో
ఈ బంగ్లాదేశ్ విద్యార్థులు సౌదీలో పెద్ద సంఖ్యలో చదువుకుంటూ ఉంటారనమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే బంగ్లాదేశ్ పరిస్థితులను చూసిన తర్వాత ఈ మహమ్మద్ బిన్ సల్మాన్కు బంగ్లాదేశీల మీద విరక్తి కలిగినట్టు కనిపిస్తుంది. అందుకే తమ దేశంలో ఉన్నటువంటి బంగ్లాదేశీలను వదిలించుకోవడం కోసం ఈ సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాను ఒక మాస్టర్ ప్లాన్ వేసాడు. మామూలు ప్లాన్ కాదు. చూడండి ఒకసారి. సహజంగా ఏ దేశంలో అయినా సరే విదేశీయులు నివసించాలంటే ఆ దేశానికి కొంత రుసుము అయితే చెల్లించాల్సి ఉంటుంది. అర్థమవుతాను కదా మీకు. సౌదీ అరేబియాలో దీనినే అకామా ఫీజు అంటారనమాట. అకామా అంటారు దాన్ని. సహజంగా ఏంటంటే ఈ ఫీజు సంవత్సరానికి ఒకసారి చెల్లించాల్సి ఉంటుంది. అంటే సంవత్సరానికి కానీ కొట్టించుకుంటారు అకామా, లేకపోతే 2 ఏళ్ళకి కొట్టించుకుంటారు. ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అకామా అంటే ఏంటో తెలిసి ఉంటుంది అనమాట. అది విషయం. సహజంగా ఈ ఫీజు ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు సంవత్సరానికి ఒకసారి కానీ 2 ఏళ్ళకి ఒకసారి కానీ ఇట్లా కడతా ఉంటారు. కానీ సౌదీ అరేబియాలో ఈ బంగ్లాదేశీలకు మాత్రం నెలకు ఒకసారి అకామా ఫీజు చెల్లించాలని చెప్పేసి ఒక నిబంధన అయితే విధించారు. చూడండి, అంటే సంవత్సరానికి ఒకసారి కట్టాలంటేనే ఏం ఆడిపేగులు బయటకు వచ్చాయి. కానీ నెలకు ఒకసారి కట్టాలంటే ఇంకెట్టుంటుంది. అంతే. ఇక వచ్చే డబ్బు కన్నా కట్టే పన్నులు ఎక్కువ కావడంతో ఈ సౌదీ అరేబియాలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, ఆ విద్యార్థులు కూడా సౌదీ అరేబియాను ఖాళీ చేసేసి తమ సొంత దేశానికి వెళ్ళిపోతారు. సౌదీ అరేబియాలో ఖర్చులు భరించలేక ఇక తిరిగి బంగ్లాదేశ్కి వాళ్ళందరూ కూడా ఇంకంతే అదేందన్నట్టు మూటా ములి జద్దుకొని బండి వెనక బండి కట్టినట్టు ఇంకా అటు వెళ్ళిపోతారనమాట. ఈ విధంగా ప్రతిరోజు కూడా సౌదీ అరేబియా నుంచే ఈ బంగ్లాదేశ్కు వెళ్ళిపోయే కార్మికులు విద్యార్థుల సంఖ్య ఎంతో తెలిసిన దాదాపు 3,500 నుంచి 4,000 వరకు ఉంటుందంట. అంటే ఏంది, సౌదీ అరేబియాకు ఆడికి వదిలేసుకొని ఇంక వాళ్ళ దేశం పైన అయిపోయేవాళ్ళు. అంటే ప్రతిరోజు కూడా దాదాపుగా 4,000 మంది ఈ బంగ్లాదేశ్ కార్మికులు మరియు విద్యార్థులు తిరిగి ఈ బంగ్లాదేశ్కి వెళ్ళిపోతున్నారు. అంటే బంగ్లాదేశీలను పొమ్మనకుండా ఈ సౌదీ యువరాజు అయితే పొగబెడతాడు. అది మ్యాటర్. కానీ ఈడ మన దేశంలో కూడా ఉన్నారు కదా వచ్చి దొంగతనంగా బతుకుతా. వీళ్ళని ఏ విధంగా తరిమి కొట్టాలో భారతదేశ ప్రభుత్వం కూడా ఇట్లాంటి ప్లాన్ అయితే ఒక మాస్టర్ ప్లాన్ అయితే వేయాలి. ఎందుకంటే మన దేశానికి వీళ్ళంతా కూడా చీడపురుగులు అనమాట. ఎవరైతే అక్రమ వలసదారులు ఉన్నారో మన దేశంలో ప్రతి ఒక్కరిని కూడా ఇంకేం అంతే చేయాల్సిందే. అది మ్యాటర్. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని మీరు భావిస్తే ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.